అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం మనం టీవీ స్క్రీన్ పై. సరిగ్గా నెల రోజుల తర్వాత చిన్నారి జాహ్నవి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పాపం మిస్సింగ్ అయిన రోజు అగ్రహారంలో కారు చక్కర్లు కొట్టినట్టు సీసీటీవీ ఫుటేజ్లో బయటపడింది. మీరు చూస్తున్నారు మనం టీవీ స్క్రీన్ పై. ఆ సీసీటీవీ ఫుటేజ్లో వైట్ కలర్ కారు కనిపించింది. అయితే ఈ కారు పైనే కుటుంబ సభ్యులు ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే నర్సీపట్నంలో ఆదివారం చిన్నారి జాహ్నవి తాత కోటేశ్వరరావు చిన్నారి మిస్సింగ్ పోస్టర్లను అతికిస్తుండగా తాతను ఢీ కొట్టిన కారు కూడా సేమ్ కలర్ అని ఆ సీసీటీవీ ఫుటేజ్లోని కారే తనను గుద్ది ఆపకుండా వెళ్ళిపోయిందంటూ కూడా వీళ్ళు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే తాత కోటేశ్వరరావు పోలీసులు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో మొత్తంగా పాపను తీసుకెళ్లిన కారు అతన్ని తాత కోటేశ్వరరావుని ఢీ కొట్టిన కారు ఒకటేనని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు తాత కూడా. సో నెల రోజుల తర్వాత ఆల్మోస్ట్ 1 month గడిచిపోయింది. సో ఇప్పుడు బిగ్ క్లూ దొరకడంతో పోలీసులు మళ్ళీ రంగంలో దిగారు. కార్ల సంగతి తేల్చే పనిలో పడ్డారు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ గమనించాక అగ్రహారం వచ్చిన కారు ఒక శుభకార్యానికి వచ్చిందట. సో మరి సరిగ్గా అదే కారు తాతను గుద్దడం వెనక ఈ సీక్రెట్. ఎందుకంటే దాదాపుగా ఆల్మోస్ట్ 1 month నుంచి పాప మిస్సింగ్ అయిన జాడ ఒక్కటి కూడా ఒక్క ఆనవాళ్ళు అంటే ఒక్క ఆనవాళ్ళు కూడా లేదు. మనం టీవీ వేదిక మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నాం పాప పక్కా కిడ్నాపే అని చెప్పి. సో దానికి సంబంధించి ఇప్పుడు కీలకమైన ఫుటేజ్ బయటకు వచ్చింది. సో చిన్నారి జాహ్నవి అడవిలోకి వెళ్ళింది, లేదంటే బోరుబావిలో పడింది, పక్కన చెరువులో పడింది, ఇలాంటివి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే పాపది కిడ్నాప్. సో అది ఎవరు ఏంటి అనేది ఇప్పుడు తేల్చాల్సిన పనిలో పడ్డారు. ఇప్పటికే ఏదైతే పాప మిస్ అయిన రోజున ఆ కాల్ లిస్ట్ కూడా సేకరించారు. దానికి సంబంధించి దాదాపుగా 4 అనుమానితుల్ని విచారించిన తర్వాత వాళ్ళని కూడా వదిలిపెట్టేశారు. సో వాళ్ళు మాట్లాడిన కాల్స్ వేరే. సో ఆ సస్పెక్ట్తో వాళ్ళని విచారణకు పిలిచారు, వాళ్ళు వచ్చారు. అండ్ వాళ్ళల్లో ఒకళ్ళు దాదాపుగా 2-3 రోజుల నుంచి కనిపించట్లేదు. దానికోసం పిఠాపురం ఆ ఏ పరిసర ప్రాంతాలు మొత్తం సెర్చ్ చేశారు పోలీసులు. అయినా సరే ఎక్కడ ఏ క్లూ దొరకలేదు. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కోసం గాలించారు, వాళ్ళని ఎంక్వైరీ చేశారు. సో దెర్ ఈజ్ నో యూజ్. సో దాని తర్వాత సరిగ్గా 1 month అవుతుంది. సో 1 month తర్వాత ఒక బిగ్ క్లూ దొరికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాత కోటేశ్వరరావు చిన్నారి జాహ్నవి వాళ్ళ తాత కోటేశ్వరరావు అయితే చిన్నారి మిస్సింగ్ అయిన పోస్టర్స్ని నర్సీపట్నం ఆ యొక్క కాన్స్టెన్సీలో ఆ యొక్క నియోజకవర్గ పరిధిలో అంటిస్తూ ఉన్నారు. సో అక్కడ అంటించే క్రమంలో ఒక వైట్ కలర్ కార్ వచ్చి అయితే మీరు చూస్తున్నారో మనం టీవీ స్క్రీన్ పై చూస్తున్నారో సిహెచ్ అగ్రహారంలో చక్కర్లు కొట్టిన కారే తనని గాజువాకలో తనని గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయిందంటూ కూడా తాత పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రతిపక్ష నేత పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు. 1 month నుంచి ఇంత తీవ్రంగా గాలింపు జరుగుతున్నా ఎలాంటి అప్డేట్ ఎందుకు లేదు అంటూ ప్రతిపక్ష నేత ప్రశ్నించడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటకి, ఎందుకంటే ఇటు వైసీపీ వాళ్ళ నాయకుడే అయితే తుని మాజీ ఎమ్మెల్యే సమాధానం చెప్పాడు. ఏమని అంటే దీనిని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి స్టార్టింగ్లోనే వైసీపీ చూసినప్పటికీ చాలామంది మాట్లాడినప్పటికీ వైసీపీ తుని మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనే కరాఖండిగా చెప్పారు. పోలీసులు అయితే వాళ్ళ ఛానల్కి సంబంధించిన రిపోర్టర్లు మాట్లాడితే ఇక్కడ గాలింపు సరిగా జరగట్లేదు కదా, అందుకనే సెర్చ్ ఆపరేషన్స్ జరగట్లేదు కదా, డ్రోన్లతో మొత్తం ఇక్కడ అడవిని జల్లెడ పట్టలేదు కదా అని చెప్పి ఆ యొక్క మాజీ ఎమ్మెల్యేని వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేని అడిగితే లేదు ప్రభుత్వం చాలా నిష్పక్షపాతంగా ఆ చిన్నారి కోసం గాలింపు కొనసాగుతుంది, వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేయట్లేదు, పోలీసులు పని చేయట్లేదు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు లోకల్ రెవెన్యూ వాళ్ళు సరిగా పనిచేయట్లేదు అని అనడానికి లేదు అంటూ కూడా ఆ యొక్క తుని మాజీ ఎమ్మెల్యే మాట్లాడటం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ట్వీట్ చేశారు. సో నెల రోజులు అవుతున్నా సరే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వైఫల్యం చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుందంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. నిజంగా అంటే చిన్నారి పాప విషయంలో ఈ యొక్క అంటే రాజకీయాలకు ముడిపెట్టడం నిజంగా ఎంతవరకు కరెక్ట్? దాదాపుగా నెల రోజులుగా ఈవెన్ మనం టీవీ కూడా గ్రౌండ్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మదానికి మనం ఒక ధైర్యాన్ని ఇచ్చాం. సో ఎట్టి పరిస్థితుల్లో కిడ్నాప్ అని చెప్పాం. అండ్ దాని తర్వాత చాలామంది చెరువుల్లో ఉందనో లేకపోతే ఇంకో చోట ఉందనో ఇలా చాలా రకాలుగా చాలా థంబ్నెయిల్స్ పెట్టి నిజంగా వాళ్ళకి మానసిక క్షోభ అనుభవించేలా చేశారు.
సరే ఎవరు చేసిన పాపం అంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది బేసిక్గా. సో మనం ఒకవేళ ఆ పని చేస్తే దానికి ఎప్పుడైనా సరే అనుభవించాల్సింది. కర్మని మనం దాటుకొని తప్పించుకొని వెళ్ళడం అనేది నిజంగా కుదరదు. సో ఇలాంటి నేపథ్యంలో పాపని రాజకీయంగా వాడు కూడా ఎంతవరకు కరెక్ట్? నిజంగా కూటమి వైఫల్యం అన్నావా? అవును అనుకుంటే మస్ట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ పాప కోసం 30 రోజులుగా గాలింపు కొనసాగుతుంది. దాదాపుగా 500 మీటర్లు కూడా లేనటువంటి ప్రాంతాన్ని 500 మందితో జల్లెడ పట్టించారు. హేమీ ఆఫీసర్లు రంగంలో దిగారు. నెక్స్ట్ లెవెల్లో సెర్చ్ ఆపరేషన్ జరిగింది. డ్రోన్లతో ఆపరేషన్ జరిగింది. డ్రోన్లతో సెర్చ్ చేశారు. నైట్ టైం కూడా ఈ యొక్క మెటల్ డిటెక్టర్స్ కావచ్చు, నైట్ టైంలో ఏదన్నా వన్యప్రాణి ఏదన్నా జాడ దొరుకుతుందా అని చాలా నీట్గా ఇంచ్ టు ఇంచ్, పిన్ టు పిన్ వెతికారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. సో ఏదైతే ఆ 50 ఎకరాల పామాయిల్ తోట పక్కనే జీడి తోటలు ఉంటాయి. సో ఆ జీడి పిక్కలు ఎదుగునే వాళ్ళు వచ్చారు. ఆ టైంలో సరిగ్గా ఇంటికి ఒక 50 మీటర్ల డిస్టెన్స్లో జీడి తోటలు ఉంటాయి అండ్ చుట్టూ పామాయిల్ తోటలు ఉంటాయి. సో ఏదైతే ఆ పక్కన ఉన్నటువంటి అడవిల్లో ఆ కొండలో ఆ స్లోప్ మొత్తం కూడా జీడి తోటలు ఉంటాయి. సో అక్కడ అంత పెద్ద వన్యమృగాలు వచ్చి తిరిగేంత ఉండదు. అది ఒక జస్ట్ చిట్టడవి. అక్కడ మహా అయితే అడవి పందులు ఇలాంటివి మాత్రమే ఉంటాయి. జింకలు, దుప్పులు అవి కూడా చాలా రేరు బేసిక్గా. ఇంకా అంతకుమించి వన్యప్రాణులు, కొండ చిలువలు, మనుషుల్ని హామ్ చేసేటివి అసలు ఉండవు. ఇప్పటిదాకా మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మాట. ఇలాంటి నేపథ్యంలో అధికారులు, ఎస్పీలు, పెద్దాపురం డివిజన్ ఎస్పీలు, డిఎస్పీలు చాలామంది ఇటు ఎన్ఐఏ నుంచి వెళ్ళారు. చాలామంది అధికారులు ఇటు విజయవాడ సిపి ఆఫీస్ నుంచి వెళ్ళారు. ప్రత్యేకమైన టీం రంగంలో దిగింది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసర్స్ చాలా తీవ్రంగా శ్రమించారు. ఇటు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీ శాఖ కూడా రంగంలో దిగింది. నెక్స్ట్ లెవెల్లో గాలించారు. ఇక్కడ దీన్ని అసలు అంటే ఈ కేసుని రాజకీయాలకు ముడిపెట్టడం అవసరమా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసే బదులు అక్కడికి వెళ్ళి సిహెచ్ అగ్రహారానికి సంబంధించినటువంటి ఎవరైతే భవానీ గణేష్ ఉన్నారు, చిన్నారి వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చి ఒకవేళ వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయొచ్చుంటే ఎంత బాగుండేది. నెల రోజులుగా ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని మీకు తెలుసు. కూటమి వైఫల్యం అంటారు, లేకపోతే ఇంకేదన్నా అంటారు, మీకు నచ్చిన మాట మాట్లాడతారు. కానీ వాళ్ళని వెళ్ళి పరామర్శించే ఇది మీకు ఎందుకు రాలేదు? సరిగ్గా నెల రోజుల తర్వాత నెల రోజులు వెయిట్ చేశారా? నెల రోజులు ఎప్పుడవుతుంది, నెల రోజులు అయిన తర్వాత మనం ట్వీట్ చేద్దామని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేసిన మీరు ఈ మధ్యలో ఏ ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి, లేదమ్మా నేనున్నా మీకు, నేను కావాలంటే నేను ఫోర్స్ని దింపిస్తా, నేను ప్రభుత్వంతో మాట్లాడతా అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎంతవరకు కూటమి వైఫల్యం అంటాం ఎంతవరకు కరెక్ట్? మీకు అధికారులు తెలిసిన వాళ్ళు లేరా? కాకినాడ ఎస్పీని అడగండి, పక్కనే ఉన్న తూర్పుగోదావరి ఎస్పీని అడగండి, ఏ అధికారినైనా కనుక్కోండి. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, అటవీ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ ఏ అధికారి అయినా ప్రాపర్గా పనిచేయలేదేమో. అహర్నిశలు పనిచేశారు. నేను సాక్ష్యం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ 30 రోజులు ఉన్నారు. 30 రోజులు ఆన్ రికార్డ్. వాళ్ళు తిన్నారో తినలేదో పక్కన పెట్టండి. వాళ్ళు చాలా నీట్గా గ్రౌండ్లో సర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. అంత చేసిన తర్వాత ఒక ప్రాపర్ రిపోర్ట్తో బయటకు వచ్చారు. మీ హయాంలో చిన్నపిల్లలకి ఇబ్బంది అయిందనో, మీ హయాంలో చిన్నపిల్లల్ని ఏదైనా అత్యాచారాలు చేశారనో మాట్లాడితే కనీసం తాడేపల్లి ప్యాలెస్ కూత వేటు దూరంలో ఒక పాప, ఆ అమ్మాయి మీద ఒక గ్యాంగ్ రేప్ జరిగిందంటే కనీసం మీరు స్పందించలేదు. ఆ కేసు ఏమైందో ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. మీరు మాట్లాడతారు చిన్నారి పాప జాహ్నవి మిస్ అయిందంటే కూటమి వైఫల్యం అని చెప్పి. నిజంగా ఎంత హాస్యాస్పదం. అంటే రాజకీయం చేయడానికి ఒక హద్దు పొద్దు ఉంటుంది కదా. చిన్నారి ఇష్యూని రాజకీయం చేయాలా? నిజంగా మీ కనుక రాజకీయం చేయాలనిపిస్తే మీరు గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళకి ఒక ధైర్యం చెప్పి, భవానీ గణేష్కి, చిన్నారి వాళ్ళ అమ్మ నాన్నకి ధైర్యం చెప్పి కనుక మీరు బయటకు వస్తే చాలామంది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. జగన్ వెళ్ళాడు కాబట్టి ఇది పెద్ద ఇష్యూ అవుద్దేమో అని చెప్పి ఇంకెవరు అనుకునే అవకాశం ఉండొచ్చు. అక్కడ శక్తి వంచన లేకుండా అధికారులు కృషి చేస్తున్నారు. శక్తి వంచన లేకుండా అధికార యంత్రాంగం పనిచేస్తుంది. ఇప్పటికే హోమ్ మినిస్టర్ వంగలపూడి అంతా వెళ్ళారు, వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చారు, వాళ్ళతో మాట్లాడారు. చాలా పెద్ద ఎత్తున అక్కడ సర్చ్ ఆపరేషన్ జరిగింది. సాక్ష్యం నేనే సాక్ష్యం. నేను వెళ్ళొచ్చాను. మనం టీవీ వెళ్ళింది అక్కడికి, ఒక ప్రాపర్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంది. దాన్ని తీసుకున్న తర్వాతే మేము పాప కిడ్నాప్ అయిందని చాలా బలంగా చెప్తాం.
దానికి ముందు కూడా నేను మనం టీవీ టీం ఏదైతే సిహెచ్ అగ్రహారానికి వెళ్ళక ముందు కూడా దీన్ని ఆల్మోస్ట్ ఇది కిడ్నాప్ అయి ఉంటుంది అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత అటవీ శాఖ, ఇటు పోలీసులు, ఎస్పీ గారు, లేకపోతే అక్కడ ఉన్న గ్రామస్తులు, ఆ పంచాయతీ లెవెల్లో ఉన్న గ్రామస్తులు వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఇది పక్కా కిడ్నాప్ అని మనం అనుకోవడం జరిగింది. గాల్లో లెక్కలేసి చెప్పలేదు. నెల రోజులు వెయిట్ చేసి ఎప్పుడు ట్వీట్ చేయాలి, ఎప్పుడు నెల రోజులు అయిపోద్ది, ఆ రోజు ట్వీట్ చేద్దని చెప్పి వెయిట్ చేయలేదు. మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఒకవేళ మీరు కావాలంటే ఈ గంజాయిలో అరెస్ట్ అయిన వాళ్ళు, లేదంటే వాళ్ళ మీద కేసులు ఉంటేనో, సీఎంలని, పిఎంలని, బండ బూతులు, అమ్మనా బూతులు తిట్టిన లకారాలతో తిట్టిన వాళ్ళకి మీరు వెళ్ళి సానుభూతి ప్రకటిస్తారు. ఎందుకంటే వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కాబట్టి. ఇలాంటి వాటి కోసం మీరు జనరల్ ఇష్యూస్ని పట్టించుకోరు. ఎప్పుడు పట్టించుకుంటారు మీరు? ఈ లాకప్ డెత్లు ఎవరైనా చనిపోతేనో దాన్ని రాజకీయం చేయడం కోసమో, నేను మీకున్నాను అని చెప్పి మాట్లాడటం కోసమో, అలాంటి వాటి కోసం మాట్లాడతారు. ఇప్పుడు రావణ్ కేసులో మాట్లాడతారు. ఒక ట్వీట్ చేశారు, రావణ్ని అరెస్ట్ చేస్తారా, ఎందుకు అరెస్ట్ చేస్తారు, రావణ్ మీద కట్టిన కేసులే ఇటు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా పెట్టాలని చాలా పెద్ద ఎత్తున మాట్లాడతారు. అంటే ఎటు పోతుంది ప్రతిపక్షం అనే దానికి చాలా అర్థం ఉంటుంది. ప్రతిపక్ష నేత పాత్ర చాలా కీలకం. సరే, మీకు ప్రతిపక్షం లేదు, హోదా లేదు, అందుకే మీరు అసెంబ్లీకి వెళ్తుంది అనుకుందాం. కానీ ప్రశ్నించాలి కదా, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీకి రాము, లేదంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము సమస్యల గురించి మాట్లాడడం అంటే ఎంతవరకు కరెక్ట్? నెల రోజులు కాసుకొని కూర్చున్నారా ట్వీట్ పెట్టడానికి? కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. చిన్నారి కోసం ఎంత పోలీస్ ఎనర్జీ వేస్ట్ అయిందో, ఎంత ఎన్డీఆర్ఎఫ్ ఎనర్జీ, ఎస్డీఆర్ఎఫ్ ఎనర్జీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఎన్నో రకాలుగా పాప దొరకాలని ఆకాంక్షించాల్సింది పోయి ఎంతవరకు వాళ్ళ మీద వీళ్ళ మీద బురద చల్లితే. సో మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి.